పర్వాలేదు. నేనైతే కొంచెం మందంగానే కట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. నేనైతే అరటికాయని ఇలా క్రాస్గా కట్ చేస్తున్నానండి. అప్పుడే మనకి ఇది ముక్క అనేది కొంచెం పెద్దగా వస్తుంది. నేను తీసుకున్న కాయలు చిన్న కాయలు కాబట్టి ఈ విధంగా క్రాస్గా కట్ చేశాను. లేదంటే మరీ చిన్నగా వస్తాయండి రౌండ్గా కట్ చేసుకున్నట్లయితే. మీకు ఒకవేళ దీనిని పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. అలా అయినా సరే అరటికాయ బజ్జీకి బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మొక్క చూడండి ఒకసారి, ఇలా ఉంది కదా. నేనైతే ఉప్పు కలిపిన నీటిలో ఇవి వేసేసాను. ఈ విధంగా వేసుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు పడుతుంది, అలాగే ముక్క అనేది నల్లబడకుండా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసుకుని ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. చూడండి ఒకసారి పిండి చూపిస్తున్నాను మీకు. వేలు ముంచినప్పుడు పిండి మనకి వేలంతా కూడా కంప్లీట్గా అవ్వాలి. ఇలా అయినప్పుడే పిండి మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. చూసారు కదా, ఇప్పుడు మనకి ఆయిల్ అయితే వేడైంది. ఆయిల్ మరీ వేడైపోనివ్వకూడదండి, బాగా మసిలిపోనివ్వకూడదు. కొంచెం వేడైతే